తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, చాలా సందేహాలు ఉన్నాయి. దేని గురించి అంటే కరంగరి మాల గురించి. ఓకే, అసలు విశిష్టత ఏంటి? నేను ఒక వీడియోలో చూసాను, ఆ మాలకి సంబంధించి ఒక జమ్మి చెట్టు వేర్లతో తయారు చేస్తారు అని. అసలు ఏంటండి దాని సంగతి? ఇది ఒక అపోహమ్మ. అంటే పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు జమ్మి చెట్టు మీద వాళ్ళ యొక్క ఆయుధాలను దాచారు కాబట్టి దానికి చాలా మహిమాన్వితం ఉందని, ఈ జమ్మి చెట్టు నుంచి కరుంగలి మాలని ఒక బీడ్స్ తయారు చేస్తారని చెప్పి ఇది చాలా అపోహ. ఓకే, బ్లాక్ ఎబోనీ అంటే నల్ల తుమ్మ జాతికి సంబంధించిన ఈ చెట్టు నుంచి ఈ యొక్క బీడ్స్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని వుడ్ బీడ్స్ అంటారు. దీని యొక్క అంటే ఈ నల్ల తుమ్మ బ్లాక్ ఎబోనీ ట్రీ ఎలా ఉంటుంది అని కూడా మీకు పక్కన క్లియర్గా డిస్ప్లే చేపిస్తాను నేను. అంటే మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఈ చెట్టు యొక్క గొప్పతనం ఏంటి అనేది మనం చూసినప్పుడు పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి చెప్పబడింది. అసలు ఈ రోజుల్లో పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి కౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది. అది నైట్ షిఫ్ట్ల వల్ల కానీ, అంటే మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కానీ, ఏదైనా కానీ శుక్రకణ ఉత్పత్తి చాలా కౌంట్ తగ్గిపోతుంది. కానీ ఆయుర్వేద శాస్త్రంలో ఈ యొక్క మాల ధరించడం వలన పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి చెప్పబడింది. అదేవిధంగా కౌంట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ చెట్టు యొక్క బెరడుని పౌడర్గా చేసుకొని సేవించడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుందని కూడా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. సరే, ఇంతవరకే ఉందా ఈ యొక్క గొప్పతనం అంటే? లేదు. ఇంకా మనం స్పిరిచువల్ వేలో చూసినప్పుడు ఈ మాలని ధరిస్తే మన యొక్క ఆరా లెవెల్స్ అంటే మన యొక్క శక్తి వలయం పెరుగుతుందని మనం చెప్పొచ్చు. అంటే మరి దీన్ని ఏ విధంగా రుజువు చేయాలి? ఇప్పుడు హ్యూమన్ ఆరా ఎక్స్రేస్ వచ్చినాయి. ఓకే, అంటే ఈ మాల ధరించక ముందు ఒక హ్యూమన్ యొక్క ఆరా ఏ విధంగా ఉంది, ఈ మాల ధరించిన తర్వాత ఆ ఆరా లెవెల్స్ ఎంతవరకు పెరిగినాయి, అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా మనం క్లియర్గా మనం ఎగ్జామిన్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు. ఇంకా ఏం చెప్పింది శాస్త్రంలో, ఈ మాల ధరించడం వల్ల యాంగ్జైటీ, బీపీ డిజార్డర్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్పబడింది. మరి దీనికి ఏంటి ప్రామాణికం అని మనం చూస్తే, ఎవరైతే మాల ఆల్రెడీ కొన్ని నెలలుగా వాడుతున్నారో వాళ్ళు నచ్చి మళ్ళీ వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులకి తీసుకోవడమే దీనికి ప్రామాణికంగా చెప్పొచ్చు. ఓకే, అంటే మనకి చాలా రకాల మాలలు ఉంటాయండి, దీనికే ఎందుకు అంత ప్రత్యేకత ఉంటుందంట? లేదు, అంటే అన్ని మాలలకి చాలా ప్రాముఖ్యత ఉంది. బట్ నేను ఈ మాలని సైంటిఫిక్గా మాత్రమే ఎందుకు ఆలోచించమంటున్నాను అంటే, ఒకటి ఇవాళ కలియుగంలో ప్రతి మనిషికి యాంగ్జైటీ లేని మనిషి అంటూ లేడు. ఓకే, అంటే ఎంత సంతృప్తి ఉంటే జీవితంలో సంతృప్తి ఉంటే ఆ మనిషి అంత ఐశ్వర్యంతో ఇంకోటి లేడు. కరెక్ట్ కదా? కానీ ఎవరికి సంతృప్తి ఉంది? ఎవరికి సంతృప్తి లేదు. మనకి 50,000 జీతం వస్తే ₹1,00,000 కావాలి, 1,00,000 జీతం వస్తే 2,00,000 కావాలి, లేదు 10 లక్షలు సంపాదిస్తుంటే ఇంకా టార్గెట్స్ పెరగాలి. ఓకే, లేదు ఒక సొంత ఇల్లు ఉంది ఇంకా పెద్ద బంగ్లా కావాలి. అంటే ఎప్పుడు ఏదో దానికోసం ఆరాట పోరాటాలు ఉంటున్నాయి కదా మనిషికి. అంటే సంతృప్తి లేనప్పుడు 100% ఈ యొక్క ఆరాట పోరాటాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆరాట పోరాటం ఉందో ఆ మనిషికి ఆదుర్ద, యాంగ్జైటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే ఆశ ఉండడం తప్పు కాదు, ఆశ కంపల్సరీగా ఉండాలి, అత్యాశ పనికిరాదు. ఎప్పుడైతే అత్యాశ ఎక్కువ అవుతుందో మనకి అది ఒక ప్రెజర్ టైప్లో క్రియేట్ అవుతుంది. దాన్నే ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీగా మనం చెప్పొచ్చు. అంటే ఈ మాల ధారణ వల్ల యాంగ్జైటీ డిజార్డర్ చాలా మందిలో మనకి కంట్రోల్ అయినట్టుగా మనకి ఫీడ్బ్యాక్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే, ఇది ఎక్కడ శాస్త్రంలో చెప్పబడకపోయినా కానీ, అంటే యాంగ్జైటీ, బీపీ డిజార్డర్ని కంట్రోల్ చేస్తుందని అంతవరకు చెప్పినా కానీ అది మనం నిరూపించాలి అంటే మనకు ఒక డేటా కావాలి కదా. ఓకే, ఆ డేటా ప్రకారం మనం చూసినట్టయితే, అంటే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తీసుకుంటే కొన్ని నెలల తర్వాత మళ్ళీ మిగతా కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ వాళ్ళ కోసం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే అది వర్కౌట్ అంటే లెక్క. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎక్కువ మంది ఏదో ప్రతి మాలని కరుంగలి మాల అని చెప్పి అమ్ముతున్నారు. ఓకే, అది కరుంగలి మాల ఒరిజినల్ అని ఎలా తెలుస్తుంది? ఓకే, ఇప్పుడు మనం ఇచ్చేది కరుంగలి మాల, ఇది సర్టిఫైడ్. ఓకే,
ఓకే, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబొరేటరీ నుంచి సర్టిఫికేషన్ ఉంటుంది. ప్రతి మాలకి కూడా ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఈ సీరియల్ నెంబర్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ మీద ప్రింట్ అయి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే మనకి ఈ సర్టిఫికేట్ ఆన్లైన్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇంపార్టెంట్ థింగ్. ఒకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అంటే ఏ మాలను పడితే ఆ మాలని కరుంగలి మాల అని అమ్మటం. ఓకే, ఇప్పుడు మరి కరుంగలి మాల ప్రాముఖ్యత పెరిగిన తర్వాత మనకి ఎంక్వైరీస్ కానీ చాలామంది ఇష్టంతో తీసుకునే వాళ్ళు కానీ అంటే ఎంతో మరి ఇప్పుడు ఎంత డబ్బు పెట్టినా కానీ అది కూడా చాలా కష్టపడితేనే వచ్చేది ఎవరికైనా. మరి ఎందుకు మన దగ్గర ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు పాతాళ సింహ మురుగన్ టెంపుల్ దిండిగల్ దగ్గర చెన్నై నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో పాతాళ సింహ మురుగన్ టెంపుల్ అని ఉంటుంది. అక్కడ నుంచి ఇది బాగా ప్రాచుర్యంలో వచ్చింది. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన సనాతన సాంప్రదాయంలో ఉన్నా కానీ పాతాళ సింహ మురుగన్ టెంపుల్లో ఎప్పుడైతే ఈ యొక్క మాలని ప్రాచుర్యంలో తెచ్చారో అప్పటి నుంచి దీని మీద విపరీతమైన క్రేజ్ పెరిగింది. అంటే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి పాతాళ సింహ మురుగన్ టెంపుల్కి వెళ్ళి మనకి చెన్నై నుంచి దిండిగల్ నుంచి ఆటోలో అట్లా వెళ్ళొచ్చు. ఒక 10 కిలోమీటర్స్ ఏమో దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోవచ్చు. అక్కడ నెలకు లేదా 2 నెలలకు ఒకసారి మాత్రమే ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని, కరెక్ట్గా ఏ డేట్ ఇస్తారో కూడా కరెక్ట్గా తెలియట్లేదని కూడా చాలామంది చెప్తున్నారు. ఓకే, అది వెబ్సైట్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే కనుక ట్రై చేసి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అంటే క్షేత్ర మహత్యం ఎంతో కొంత ఉంటుంది. కానీ రియల్గా అసలు మాలలోనే గొప్పతనం ఉందా లేకపోతే క్షేత్రం గొప్పతనం ఉందా అనేది మనం దాని గురించి మనం బాగా పరిశోధన చేసినప్పుడు మనకి అర్థమైందంటే క్షేత్రం యొక్క అడ్వాంటేజ్ కొంత గొప్ప ఉంది, కానీ మాలలోనే చాలా గొప్పతనాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ మాలని ఒరిజినల్ మాలల్ని మనం తెప్పించి వాటిని సూర్య జపంతో సంప్రోక్షణ చేసి ఆ జపజలంతో మనకి దగ్గరలో అంటే మనకి స్కందగిరిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. ఓకే, సికింద్రాబాద్లో అక్కడ మనం అర్చన చేయించి మాత్రమే వీటిని ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనికి ఏమైనా నియమాలు అంటూ ఉంటాయి? తప్పకుండా. అంటే చాలామంది రకరకాలుగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, ఒకటే దీన్ని సైంటిఫిక్గా మాత్రమే ఆలోచించండి. ఓకే, సంతానం అంటే సత్సంతానం కలుగుద్ది అంటే ఏంటి, పురుషుల్లో శుక్రకణం ఉత్పత్తి పెరుగుద్ది అంటే ఏంటి, వాళ్ళు 24 గంటలు ధరించాలి అని అర్థం. అంటే ఈవెన్ నిద్రించేటప్పుడు ఈవెన్ సెక్స్ చేసేటప్పుడు కూడా ధరించాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి నెగిటివ్ ఎనర్జీని మన దగ్గర రానివ్వదు. మన యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతాయి అంటే ఏంటి అంటే మనం చావుకి వెళ్తున్నా అంటే ఏదైనా అశుభ కార్యాలకు వెళ్తున్నా కూడా మనం ధరించాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మగవాళ్ళైతే 365 days 24/7 వేసుకోవాలి. ఓకే, ఆడవాళ్ళైతే 24/7 వేసుకోవాలి. బట్ 365 daysలో వాళ్ళు ప్రతి నెల వాళ్ళ యొక్క ఋతుక్రమంలో 4 రోజులు మాత్రం తీసి పక్కకు పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీరంలోంచి ఉత్పత్తి అయ్యే వాయువుల వల్ల ఈ యొక్క ఎనర్జీ లెవెల్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే మగవాళ్ళు ఈ ధారణ ఎవరైతే ఈ మాల ధారణ చేస్తున్నారో వాళ్ళు 365 days 24/7 వేసుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమాలు అంటే నాన్ వెజిటేరియన్ తినకూడదా అటువంటిది ఏం లేదు. ఒకటి మీ యొక్క కులానికి అధికారం ఉంటే, ఓకే, బ్రాహ్మణులు వైశ్యులు అయితే ఎట్టి పరిస్థితుల్లో మీ మాల వేసుకున్నా మాల వేసుకోకపోయినా కూడా మీరు తినకూడదు, తినద్దు. ఓకే, ఎవరికి ఏ కులానికి అయితే అధికారం ఉందో వాళ్ళు నిరభ్యంతరంగా మాల ధారణ చేసినా కూడా తినచ్చు. ఓకే, అటువంటి ప్రాబ్లం అస్సలు మీ మైండ్లోంచి తీసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటిది ఏం లేదమ్మా. ఒకటి దీని నుంచి పాజిటివ్ అంటే ఎలా తెలుస్తుంది అంటే మనకి హ్యూమన్ ఆరా ఎక్స్రేస్ అని చెప్పి ఉంటాయి. ఓకే, అది ఇప్పుడు బాగా చాలా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. కాకపోతే అన్ని చోట్ల ఈజీగా ఏం దొరకవు అవి. ఓకే, హ్యూమన్ ఆరా ఎక్స్రేస్ మనం ఈ మాల ధరించకముందు మన యొక్క ఆరా లెవెల్ ఎలా ఉంది, ఈ మాల ధరించిన తర్వాత ఎలా ఉంది మనం చూసుకుంటే కనుక మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఈ మాలలో గొప్పతనం. ఈ ఒక్క మాలే కాదు, రుద్రాక్ష, స్ఫటిక, వైజయంతి, సాలగ్రామ, జ్వాలాముఖి, ఎన్నో రకాల మాలలు ఉన్నాయి మన దగ్గర. చందన మాలని ఎన్నో రకాల ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ వాటన్నిటికీ కన్నా కూడా సైంటిఫిక్గా ఎందుకు ఆలోచించమంటున్నాను నేను అంటే, ఇప్పుడు నేను నా దగ్గర అన్ని మాలను ధారణ చేస్తుంటా. ఒక్కొక్క ఉపాసన అప్పుడు ఒక్కొక్క మాల నేను వేసుకుంటూ ఉంటా. ఓకే, బట్ కొంచెం సేపు అయిన తర్వాత ఆ యొక్క ఉపాసన అయిపోయిన తర్వాత తీసేస్తూ ఉంటా. బట్ రుద్రాక్షమాల ఎప్పుడు కూడా నా మెడలో ఎప్పుడు ఉంటుంది. ఓకే, 24/7 ఉంటుంది.
అలాగే కరుంగలి మాల కూడా ఎప్పుడైతే దీన్ని ధరించడం స్టార్ట్ చేశానో ఈ మాల కూడా 24/7 నా వంటి మీదే ఉంటుంది. అంటే ఏంటి, నాకు నచ్చితేనే కదా నేను ఉంచుకునేది, లేకపోతే దాని యొక్క అద్భుతం తెలియకుండా నేనైతే ఉంచుకోను కదా. అంటే రకరకాల ఏవో కోట్లు కలిసి వస్తాయి, లేకపోతే మాకు ఏదో జరిగిపోద్ది అనే ఉద్దేశంతో కాకుండా నేను ఏవైతే చెప్పానో ప్రామాణికంగా సత్సంతానం కోసం, ఓకే, మనిషి యొక్క శక్తి ఆరా లెవెల్ పెరగడం కోసం, మనిషి యొక్క బీపీ అండ్ యాంగ్జైటీ డిజార్డర్ కంట్రోల్ అవడం కోసం, ఈ 3 ఉపయోగాల కోసం సైంటిఫిక్గా ఆలోచించి వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే నాన్న. హరి ఓం శివ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.